భారతనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మొక్కులో భాగంగా ఆదర్శ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరఫున నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన సందర్భంగా బీరంగూడ స్వగృహం నుండి రుద్రారం గణేష్ గడ్డ ఆలయం వరకు కార్యకర్తలతో డివిజన్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆదర్శ్ రెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్గా నియమించినందుకు హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, రుద్రారం మాజీ సర్పంచ్ సుధిరెడ్డి పాల్గొన్నారు. నేను రాగానే 15,000 ఇస్తాను. ఏమైపోయింది? కొండ నాలుగకి మంది వేస్తే ఉన్న నాలుగు ఉడకపోయిందట. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా, ఎగబెట్టిండు. యాసంగి రైతు బంధు ఏం చేసిండు? ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎగ్గొట్టిండు. అంటే వానకాలం రైతు బంధు 9,000 కోట్లు, యాసంగి రైతు బంధు ఒక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. రెండు కలిపితే ఎంత? 9, 5, 14,000 కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి. ఏం మాట్లాడుతుండు? రుణమాఫీ చేసిన అంటాడు. చేసిండా? రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది 49,000 కోట్లు. అసెంబ్లీలో చెప్పింది 31,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎంత అంటే 16-17,000 కోట్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన 16-17 ఎక్కడి? ఈడ రైతు బంధు కోసిండు, గాడ రుణమాఫీలు వేసిండు. అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు. నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు 13-14,000 కోట్లు ఎగ్గొట్టావు. గా 13-14 తెచ్చి గీడ రుణమాఫీ చేసిన అని మాట్లాడుతున్నావు. మొన్న అసెంబ్లీలో అడిగిన రేవంత్ రెడ్డి, నీ కొడంగల్లో ఏ ఊరికి చెప్తావో చెప్పు, పోదాం. బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం. లేదంటే మా పటాన్చెరువుకు వస్తావా, మా సిద్దిపేటకు వస్తావా, రా. ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. తప్పుడు లేదు. మొఖం కిందికేసి, తలకాయ కిందికేసి తప్ప మాట్లాడతలేదు. అంటే ఇలా రుణమాఫీ ఆటానమందం కూడా కాలే, రైతు బంధు రాలే, 4,000 పింఛన్ రాలే, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి రాలే. అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చేయలే. కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లలో చెప్పకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్. ఈయనేమన్నాడు? తులం బంగారం కలుపుతాడు. తులమేమో గాని ఆ కళ్యాణ లక్ష్మి చెక్ కూడా పిల్లలు ఉంటేదాకా వస్తలేదు. పెళ్లైనప్పుడే ఇస్తా నేను, దాంట్లో మండపంలో ఇస్తా చెక్కు అన్నాడు రేవంత్ రెడ్డి. పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు. తులం బంగారం కలుపుతా అన్నాడు. తులం బంగారం లేదు కానీ పెళ్లైనాక పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు ఇలా రేవంత్ రెడ్డి పాలనలో. అంత ఆగమాగం అయిపోయింది, అంత ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను ఫోటో